రైట్. అయితే ఇది ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇల్లు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు కుడివైపుకి ఇదంతా కూడా ఏదైతే కేబీఆర్ లేన్లో ఉంటుంది, కేబీఆర్కి ఆనుకొని రోడ్ నెంబర్ 45 వెళ్ళే రోడ్ అనమాట ఇది. అయితే ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో మార్కింగ్లు పెట్టిన పరిస్థితి. అయితే దీన్ని ఎందుకంటే అటు పార్క్ సైడ్ కాకుండా కన్స్ట్రక్షన్ ఇటు రోడ్ సైడ్ చేపట్టబోతుంది ప్రభుత్వం. మనం ఇక్కడ రెడ్ మార్కింగ్ చూసుకోవచ్చు. అయితే ఇక్కడ జానారెడ్డి ఇంటికి సంబంధించి కూడా సగభాగం వరకు ఓపెన్ ప్లాట్ ఒకటి, అలాగే ఇంటికి సంబంధించి ముందల కొద్ది మధ్య భాగం వరకు కూడా తీసుకోబడుతుంది. అయితే దీని మీద అంటే పూర్తి స్థాయిలో ఒక చర్చనీయాంశమైంది. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఏదైతే ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్ట్ ఉందో మరి ఇది కంటిన్యూ అవుతుందా? ఎందుకంటే పార్టీ నేతలకు సంబంధించి ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు, అలాగే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఇవన్నీ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇది కూడా ఇదొక మార్కింగ్ అనమాట. అంటే ఇటు నుంచి ఆ చివరి వరకు కూడా జానారెడ్డికి సంబంధించిన నివాసంకి సంబంధించిన ప్లేస్ ఇది. అలాగే దీనికి సంబంధించి కూడా మార్కింగ్ పెట్టడము సంచలనంగా మారింది. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రాజెక్టులో భూ సేకరణకు సంబంధించిన ఏదైతే ఈ మార్కింగ్లు పెట్టాక జానారెడ్డి ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఆయన ఈ మార్కింగ్ విషయం గురించి తెలిసి రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కూలగొట్టాల్సి వస్తుందని తెలిసిన తర్వాత ఆయన ఒక వ్యాఖ్యలు చేసి ఉన్నారు. ఏదైతే జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే, ఇంతకుముందు ఏ గవర్నమెంట్ని చూడలేదు ఇట్లా, మేము ఎన్ని గవర్నమెంట్లు చూసినాం కానీ ఇట్లా ప్రవర్తించలేదు, నా ఇల్లునే కూలుస్తారా, అంత దమ్ముందా అనే విధంగా అంటే ఆయన ఒక ఛాలెంజ్ విసిరిన విధంగా కూడా ఆయన రియాక్ట్ అయినారు అనమాట. అంటే ఎందుకంటే ఇప్పటికే మామూలు ఓవైపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పాలన మొదలుపెట్టినప్పటి నుంచి కొన్ని హైడ్రా కావచ్చు, అటు మూసీ ప్రాజెక్ట్ కావచ్చు, మనం చర్చించుకున్నాం కదా, మనకు అందరికీ తెలిసిందే దాని మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో. అయితే మరి ఈ పార్క్ సంబంధించి కేబీఆర్ చుట్టుపక్కల రోడ్డు విస్తరణలో భాగంగా ఈ బ్రిడ్జులు కావచ్చు, అండర్ పాస్లు కావచ్చు ఏర్పాటు చేస్తున్న సమయంలో వీరందరివి కూడా ఇవనే కాదు, పొలిటీషియన్స్ అనే కాదు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, అలాగే పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, ఇంకా ఇండస్ట్రియలిస్ట్ది ఇల్లులు ఉన్నాయి, పెద్ద పెద్ద వాళ్ళకి సంబంధించినవి. అంటే అంతా కూడా కాస్ట్లీ ఏరియా కిందకు వస్తుంది. ఎందుకంటే ప్రతి దాన్ని కూడా వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా వాళ్ళకు నష్టం జరుగుతుంది అని అంటే మరి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అందరికీ తెలిసిందే. ఒక్కోసారి అబ్జెక్షన్ చేయొచ్చు, ఒక్కోసారి వాళ్ళు కోర్టులను ఆశ్రయించవచ్చు. మరి ఇక్కడ ముందు ఏ విధంగా ఇవన్నీ చేపట్టబోతున్నారు, ఒకవేళ ఇక్కడ ఏమైనా వ్యతిరేకత వస్తుందా ముఖ్యంగా. ఎందుకంటే ఇక్కడ జానారెడ్డిని చూసుకుంటే, జానారెడ్డి కాంగ్రెస్ నేతనే, సీనియర్ మోస్ట్ నేత, మాజీ మంత్రిగా చేసిన ఆయన ఇల్లు చూసుకుంటే ఇది దీనికి సంబంధించి మార్కింగ్స్ పెట్టిపోయాక రేవంత్ రెడ్డి మీద ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్గా మారినాయి అన్నమాట. చూడాలి మరి ముందు ఇదే కొనసాగుతుందా. ఓవైపు అటు బాలకృష్ణది ఇల్లు కూడా మార్కింగ్ చేయడము, అలాగే అల్లు అర్జున్ మామది కూడా మార్కింగ్ చేయడం కూడా జరిగింది. మరి అవన్నీ కూడా ఏ విధంగా ముందుకు చేస్తారు, దీన్ని ప్రాజెక్ట్ ఎంతవరకు ఫార్వర్డ్ చేస్తారనేది చూడాల్సి ఉంది.